నోరు తెరిస్తే అబద్ధాలు అధ్యక్ష. నేను ఇదే ఇవాళ అధ్యక్ష నేను అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసల భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తులు ఆడ కావాలంటే సంతకాలు పెడతారు. రెడీనా? రెండోది అధ్యక్ష రెండోది సిబిఐ ఛార్జ్ షీట్లు అని చెప్పి అన్నారు అధ్యక్ష. నా మీద కేసులు ఎప్పుడు పెట్టారు అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడో అప్పుడు నా మీద కేసులు పెట్టింది ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటై, అవును ఇదే అచ్చెన్నాయుడు గారు అన్న ఎర్రమనాయుడు గారు కేసులు పెట్టింది ఎవరు అధ్యక్ష? వీళ్ళిద్దరూ కలిసి నా మీద కేసులు పెట్టి, వీళ్ళిద్దరూ అంతవరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడు, జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు. కాంగ్రెస్ పార్టీ వదిలేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వీళ్ళు నా మీద కేసులు పెట్టారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, రెండోది అధ్యక్ష, 43,000 కోట్లు అంటున్నారు. మొత్తం 11 ఛార్జ్ షీట్లకు కూడా లెక్క కడితే తేలేదంటే తెలుసా? మీరు మొత్తము ఆరోపణల కింద చూపించింది, ఆరోపణల కింద ప్రూవ్ అయింది కాదు, ఆరోపణల కింద చూపించింది కేవలం 1,200 కోట్లు. ఆ 1,200 కోట్లలో కూడా 1,200 కోట్ల రూపాయలలో కూడా క్రైమ్ పీరియడ్ కు సంబంధం లేని విషయాలు. క్రైమ్ పీరియడ్ అనేది 2004 నుంచి 2009, 2009కి సంబంధించింది కాకుండా 2009 తర్వాత కూడా సాక్షి అనే సంస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సంస్థ దేశంలో నంబర్ 8 అనే సంస్థ. దేశంలో నంబర్ 8 ఏ సాక్షి? చెక్ చేసుకోండి, ఐఆర్ఎస్ రికార్డ్స్, ఏబీసీ రికార్డ్స్. అటువంటి సంస్థ ఈనాడు అనే సంస్థ 100 రూపాయల షేర్ 5,26,000 రూపాయలకు అమ్మినారు. ఆ పరిస్థితుల్లో 1,800 కోట్ల అక్యుములేటెడ్ లాసెస్ ఉన్న ఈనాడు సంస్థ ఆ రోజుల్లో ఆ షేర్ వాల్యూకి అమ్మితే, అటువంటి పరిస్థితుల్లో ఈనాడు వాల్యుయేషన్ కన్నా సగం ధరకే సాక్షికి ఇన్వెస్టర్లకు షేర్లు ప్లేస్ చేసింది. ఎక్కడా దీంట్లో స్కాము లేదు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా బంచోళ్ళు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా లాభాల్లోనే పయనిస్తున్నారు. దానికి ఆ వాల్యూ ఉంది. ఎవరి దగ్గర ఎవరు నష్టపోయిన పరిస్థితులు ఎక్కడా లేవు. సాక్షి అనేది ఇవాళ నెంబర్ 8 ఇన్ దిస్ కంట్రీ, ఏబీసీ రికార్డ్స్, ఐఆర్ఎస్ రికార్డుల ప్రకారం. కాబట్టి ఎవడు ఈనాడులో ఇన్వెస్ట్ చేసినోడు నష్టపోలా, సాక్షిలో ఇన్వెస్ట్ చేసినోడు ఎవడు నష్టపోలా. కాబట్టి దయచేసి మీ రికార్డులన్నీ ఫస్ట్ పూర్తిగా మార్చుకునే కార్యక్రమం చేసుకోండి. ఫస్ట్ ఫ్యాక్స్ అయితే మీరు తప్పుదో పట్టించే దానికోసం ఎక్కడికెక్కడో తీసుకొని పోయి. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అన్నీ చెప్తున్నారు అధ్యక్ష. నేను ఒక మాట అడుగుతున్నా, దానికి కూడా చెప్పాలి, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి అది కూడా నోరెప్పాది అధ్యక్ష. మీ నాన్నగారు పరిపాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకి ఎందుకు వెళ్లారు, దాని మీద ఒకటి చెప్పాలి. రెండు, ఇంతకులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా హయాంలో ఉండేటప్పుడు క్రిట్పోకో జరిగిందని చెప్పి నేను చెప్పడం అధ్యక్ష, నేను కాదు చెప్పింది. ఇది సిబిఐ చేయడం వల్ల అందరూ జైలుకి వెళ్లారు. వాళ్ళందరూ వ్యాపారాలు చక్కగా చేసుకుంటే జైలుకి ఎందుకు వెళ్లారు, అది కూడా చెప్తే బాగుంటుంది అధ్యక్ష. ఇదేదో నేను సొంతంగా ఒక మాట చెప్పలేదు అధ్యక్ష. 11 కేసులు సిబిఐ పెట్టింది నిజమా కాదా? ఆయన చెప్పారు పెట్టారని. అదేంటి తెలుగుదేశం కాంగ్రెస్ అట. తెలుగుదేశం కాంగ్రెస్ తో కలవలసినటువంటి అవసరం లేదు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 17 మాసాలు జైల్లో ఉన్న తర్వాత
బెయిల్ వచ్చిందంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మీరు పాదాభివందనం చేయకపోతే మీకు బెయిల్ వస్తుందని అడగండి. అదొకసారి చెప్పండి దాని గురించి. ఒక మాట చెప్పనండి అధ్యక్ష, ఈరోజు 17 మాసాలు జైల్లో ఉన్న తర్వాత మీకు బెయిల్ వచ్చిందంటే ఆ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించి జైలు నుంచి బయటకు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడదీసి తెలంగాణలో ఆంధ్రాలో ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. అవన్నీ కూడా అడియాసలు అయిపోయి నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా సరే వాస్తవాలు ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి కన్ను ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష.